వాస్తవంగా యేసు ప్రభువారిని యెరూషలేములో ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేసినప్పుడు భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఇద్దరు దొంగలను కూడా యేసు ప్రభువారికి కుడివైపున ఒక వ్యక్తిని, ఎడమ వైపున ఒక వ్యక్తిని సిలువ వేయటం మనం గమనిస్తాం. ఇద్దరు వ్యక్తులకి యేసు ప్రభువారు సమానమైన దూరంలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవునివి కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని లేనిపోని మాటలు. కొంతమంది అంతే, పోయేటప్పుడు కూడా, దెబ్బతింటూ నష్టపోతున్నప్పుడు కూడా, చచ్చిపోతున్నప్పుడు కూడా యేసు ప్రభుని దూషించటం, యేసు ప్రభుని హేళన చేయటం, యేసు ప్రభు వారిని తక్కువ చేయటం. కొంతమంది జీవితాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారండి యేసు ప్రభు వారిని చాలా, మరి ఎంత నష్టాల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా కనుచూపు మేరల్లో క్రీస్తు కనపడుతున్నాడు ప్రక్కనే. కానీ ఏమాత్రం ప్రభు ఆశీర్వాదాన్ని, పరలోక భాగ్యాన్ని, ప్రభు ఇచ్చే ఆ శ్రేష్టతని పొందలేని దురదృష్టవంతుడు ఈ వ్యక్తి అయితే, రెండో వ్యక్తి ఆ మొదటి దొంగని గద్దించి, నువ్వేం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాటలు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, మనకైతే అసలు ఇది న్యాయమే, మనం చేసిన తప్పిదానికి ఈ దెబ్బలు తగిలి మనకి శిక్ష వచ్చింది, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయన గొప్ప దేవుడు, ఇవన్నీ కూడా అంతరంగంలో పెట్టుకొని మాట్లాడి యేసయ్యతో అన్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని, రక్షకుడా నాకు సహాయం చేయమని అడిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని నిజదేవుడిగా, పరిశుద్ధుడిగా గుర్తించాడో, నేను తప్పు చేశానో, నా తప్పుకి శిక్ష వచ్చిందని ఎప్పుడైతే గ్రహించి పశ్చాత్తాపడ్డాడో, యేసయ్యను రక్షకుడిగా గుర్తించి అంగీకరించి నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోయ్యా అని ఎప్పుడైతే పలికాడో, వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. పరదేశు అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి ముందు వెయిటింగ్ ప్లేస్ అనమాట, వెయిటింగ్ స్థలం అది. పరదేశంలో ఉన్న వ్యక్తి రేపు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరదేశం కూడా పరలోకంతో సమానంగా దాదాపుగా అంతే దైవ సన్నిధితో, ఆహ్లాదంతో ఉంటుంది. ఇక పరలోకం గ్యారంటీ. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ వ్యక్తిని యేసు ప్రభువారు నాతో కూడా అన్నాడుగా, వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడండి. ప్రియులారా, నిజంగా చెప్పండి, ఇది అదృష్టమా కాదా? నిజమైన అదృష్టం అంటే ఇది, నిజమైన ధన్యత అంటే ఇది.